ప్రజలకు గొప్ప శుభవార్త. మీరు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన దర్శిలోని మీనాక్షి హాస్పిటల్ నందు అత్యుత్తమమైన గుండె సంబంధమైన వైద్య సేవలు, విశేష అనుభవం కలిగిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ చల్లా రక్షితారెడ్డి గారు. మా వద్ద ఈసీజీ, 2D ఎకో స్కాన్, టీఎంటీ, ఎమర్జెన్సీ హార్ట్ అటాక్ ఇంజెక్షన్ సౌకర్యం కలదు. ఛాతి నొప్పి, గుండెదడ, ఆయాసం, పాదాల వాపు మరియు అన్ని రకాల గుండె సంబంధ వ్యాధులను అన్ని వేళలా చూడబడును. మీనాక్షి హాస్పిటల్, పొదిలిలోడు, దర్శి. దర్శి పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తూ సిఐగా పదోన్నతి పొందిన ఎం మురళి తనకు సహకరించిన దర్శి ప్రాంత ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. నేను దర్శి ఎస్ఐగా దాదాపు 2 సంవత్సరాలు పనిచేసి ఇన్స్పెక్టర్ ప్రమోషన్ తీసుకొని వెళ్తున్నటువంటి మురళిని మాట్లాడుతున్నాను. నేను ఈరోజు ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ తీసుకొని ఇక్కడి నుంచి బదిలీపై వెళ్తున్నాను. నేను దాదాపు 1 సంవత్సరం 10 నెలలు దర్శి పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేశాను. నేను ఇంతకుముందు దాదాపు 7 పోలీస్ స్టేషన్ దాకా కూడా పనిచేశాను. కానీ దర్శి మండల ప్రజలు నేను గమనించింది ఏంటంటే వాళ్ళు చాలా మంచి, మీరందరూ కూడా చాలా మంచి ప్రజలు, చట్టాన్ని గౌరవించే ప్రజలు, అలాగే ఏదన్నా తెలియకపోతే చెప్తే విని అర్థం చేసుకునే ప్రజలు, చాలా మంచి ప్రజలు ఇక్కడ ప్రజలు. ఇక్కడి నుంచి బదిలీపై వెళ్ళడం కొంచెం బాధాకరంగా ఉన్నా సరే ఈ ఉద్యోగస్తులకి ఈ ట్రాన్స్ఫర్స్ అనేవి తప్పవు కాబట్టి వెళ్తున్నాను. నేను పనిచేసిన ఈ 1 సంవత్సరం 10 నెలల కాలంలో నాకు సహకరించిన, నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు అవకాశం ఇస్తే మళ్ళీ ఇక్కడ నేను పనిచేయాలని కోరుకుంటున్నాను. కొంతమంది పోలీసులకి కొన్ని ఏరియాల్లో ఇక్కడికి రాకూడదు అని అనిపిస్తుంది. కానీ నాకు దేవుని దయ ఉండి అవకాశం ఇస్తే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మళ్ళీ దర్శి ప్రజలకి సేవ చేసుకునే అవకాశం కోసం నేను ఎప్పుడు ఎదురు చూస్తుంటాను. కాబట్టి మీరందరూ కూడా నన్ను ఇంత సపోర్ట్ చేసి, ఇంత సహకరించి, నన్ను ఇంత మీ కుటుంబ సభ్యుడిగా చూసుకున్నారు. అందరూ కూడాను చెప్తే విన్నారు, ఇది తప్పు అంటే విన్నారు, కేసులు కరెక్ట్ కాదు రాజీ పడండి అంటే లోక్ అదాలత్కు వచ్చి రాజీ పడ్డారు. ఇట్లా చెప్తే అర్థం చేసుకునే మీలాంటి ప్రజల్ని వదిలేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మీరు కూడా అందరూ సంతోషంగా, భవిష్యత్తులో సంతోషంగా, హ్యాపీగా అందరూ బాగుండాలని, మీరందరూ అభివృద్ధి చెందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు కూడా అభివృద్ధి అయ్యే విధంగా మీరు కూడా మీ జీవన విధానాన్ని మార్చుకోండి. తప్పులు చేసేవాళ్ళు మానుకోండి, చట్టాన్ని గౌరవించండి ఎప్పుడు. కాబట్టి మరొక్కసారి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, దర్శి ప్రాంత ప్రజలందరికీ కూడా మరొక్కసారి శిరస్సు వంచి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.